చుట్టూ హిమాలయ పర్వత శ్రేణుల మధ్యలో కాఠ్మండు వ్యాలీ ఎంతో అందంగా ఈ విధంగా కనిపిస్తూ ఉంది. గుహలోనికి వెళ్ళడానికి కేవలము అతి చిన్న ద్వారం మాత్రమే ఉంది. ఇక లోపలికి వెళ్లితే లైట్ ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి అని చెప్పారు. ఇక కిందికి కొన్ని మెట్లు దిగాల్సి ఉంది గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయము చేరుకోవాలి అంటే. ఉన్న నీటి కాలువలో స్నానం చేస్తూ ఉంటుంది. దురదృష్టవశాత్తు నీటి ఒరవడికి నీటితోనే వెళ్లి ఆ ఫాల్ లో పడిపోతుంది. ఇదేనండి కేవ్ లో ఉన్న వాటర్ ఫాల్స్ కి ఈ వాటర్ ఫాల్స్ కి ఉన్న మిస్టరీ కనెక్షన్. ఎలా ఉన్నారు అందరూ? చాలా అద్భుతంగా ఉన్నారు అనుకుంటాను. మళ్ళీ నేను మీ విజయ విండోస్ కి తిరిగి స్వాగతము. నేపాల్ టూర్ లో భాగంగా ఈ రోజు మేము కాఠ్మండు నుండి పోఖ్రాకి వెళ్తూ ఉన్నాము. పోఖ్రా నుండి జామ్సమ్ కి, అక్కడ నుండి ముక్తినాథ్ వెళ్లాలని మా టూర్ ప్లాన్. ప్రస్తుతానికి పోఖ్రాకు వెళ్ళడానికి కాఠ్మండులో ఉన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ లో ఉన్నాము. ఇక్కడ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు, డొమెస్టిక్ ఎయిర్పోర్టు పక్క పక్కనే ఉంటాయి. నేపాల్ దేశము హిమాలయ పర్వత పంక్తులకి అతి దగ్గరలో ఉంటుంది కాబట్టి నేపాల్ దేశం అంతా కూడా పర్వతాలతోనే నిండి ఉంటుంది. అందుకే ఇక్కడ రోడ్స్ అన్ని కూడా ఘాట్ రోడ్స్. అందులో ఇక్కడ వాతావరణము ఎప్పుడు అన్ఎక్స్పెక్టెడ్ గా వర్షాలు అలా ఉంటుంది కాబట్టి రోడ్స్ కూడా అంత మంచి కండిషన్ లో ఉండవు. కాబట్టి ఎవరైనా కొద్దిగా దూరం అంటే కూడా ఫ్లైట్ నే ప్రిఫర్ చేస్తూ ఉంటారు. ఇక్కడ కాఠ్మండు నుండి పోఖ్రాకి కేవలం 200 కిలోమీటర్లే. కానీ బస్సులో వెళ్ళాలంటే 9 నుండి 10 గంటలు, కారులో అయితే 7 గంటల సమయం పడుతూ ఉంటుంది. అందుకే మేము కూడా పోఖ్రాకి ఇప్పుడు ఫ్లైట్ లో వెళ్తూ ఉన్నాము. కాఠ్మండుకి మౌంట్ ఎవరెస్ట్ తో పాటు ఇంకా చాలా మౌంటైన్ పీక్స్ దగ్గరలో అంటే 130 నుండి 150 కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అందుకే కాఠ్మండు డొమెస్టిక్ ఎయిర్పోర్ట్ నుండి ప్రతిరోజు మౌంట్ ఎవరెస్ట్ చూడడానికి, ఇంకా కొన్ని పర్వత పంక్తులు చూడడానికి టూరిస్టులతో నిత్యము ఫ్లైట్స్, చార్టర్డ్ ఫ్లైట్స్ వెళ్తూనే ఉంటాయి. ఇక పోఖ్రా విషయానికి వస్తే నేపాల్ రాజధాని కాఠ్మండు అయినప్పటికీ పోఖ్రాని టూరిస్ట్ క్యాపిటల్ గా పేర్కొంటారు. ప్రసిద్ధ పుణ్యక్షేత్రము ముక్తినాథ్ కు వెళ్లాలంటే నేపాల్ కి ఎంటర్ అయిన ఎవరైనా పోఖ్రా నుండే వెళ్లాల్సి ఉంటుంది. పోఖ్రా నుండి ప్రపంచంలో అతి ఎత్తైన పర్వత శ్రేణులలో ఒకటైన అన్నపూర్ణ పర్వత శ్రేణులు కనిపించి మురిపిస్తూ ఉంటాయి. అన్నపూర్ణ మౌంటైన్స్ అన్ని పరిక్రమ చేసుకొని రావాలంటే కూడా పోఖ్రా నుండే వెళ్లాల్సి ఉంటుంది. పోఖ్రాలో చూడాల్సిన ప్రదేశాలు గుప్తేశ్వర్ మహాదేవ్, బింజబాసిని టెంపుల్, తాల్ బారాహి టెంపుల్స్ తో పాటు టూరిస్టులు ఎంతో ఇష్టపడే కేబుల్ కారు, పారాగ్లైడింగ్, బంగీ జంప్, రివర్ రాఫ్టింగ్, మౌంటైన్ క్లైంబింగ్ లాంటి యాక్టివిటీస్ కూడా ఎక్కువగా ఉండడం చేత పోఖ్రాని ప్రతి ఒక్కరూ సందర్శిస్తూ ఉంటారు. ఫ్లైట్లో నుండి వెళుతూ ఉంటే చుట్టూ హిమాలయ పర్వత శ్రేణుల మధ్యలో కాఠ్మండు వ్యాలీ ఎంతో అందంగా ఈ విధంగా కనిపిస్తూ ఉంది. महानुभावहरू हामी पोखरा अन्तर्राष्ट्रिय विमानस्थलमा अवतरण गरेका छौँ। बाहिरको तापक्रम 30 डिग्री सेल्सियस। కాఠ్మండు నుండి పోఖ్రాకి కేవలం 25 నిమిషాలు మాత్రమే ప్రయాణ సమయము. ప్రయాణంలో కిందకు చూసినప్పుడు పచ్చని ఎత్తైన పర్వతాలు, అక్కడక్కడ కనిపించే నదులు, తెల్లని మంచు మేఘాలు కనిపిస్తూ మనకి 25 నిమిషాలు అప్పుడే అయిపోయాయా అనిపిస్తూ ఉంటుంది. మేము పోఖ్రా నుండి జామ్సమ్ నుండి ముక్తినాథ్ వెళ్ళాలి అనుకున్నామని చెప్పాను కదా. మేము జామ్సమ్ కూడా ఫ్లైట్ బుక్ చేసుకున్నాము. ఆ ఫ్లైట్ రేపు మార్నింగ్ ఉంది కాబట్టి ఇక ఈ రోజంతా పోఖ్రాలో సైట్ సీయింగ్ కి వెళ్ళాలనుకున్నాము. ఇక పోఖ్రాలో మేమేమేమి చూసామో చూద్దాం పదండి. పోఖ్రాకు వెళ్ళిన వాళ్ళంతా తప్పకుండా ముందుగా దర్శించేది కూడా ఈ గుప్తేశ్వర్ ఆలయాన్ని. ఈ ఆలయము ఉండడానికైతే మెయిన్ రోడ్ లో ఎంట్రన్స్ ఉంది, కానీ 2 కిలోమీటర్లు లోపల గుహలోకి వెళ్ళాలంట. ఎంట్రన్స్ లో నుండి లోపలికి వెళ్ళిన తర్వాత దాదాపు 100-200 మీటర్ల వరకు ఈ విధంగా ఇరువైపులా షాప్స్ తో చాలా బిజీగా ఉంటుంది రోడ్ అంతా. రకరకాలైన బీడ్స్, కలర్ బీడ్స్, చిన్నవి పెద్దవి, పర్ల్స్, రుద్రాక్షలు లాంటివి కొనాలంటే ఎవరైనా ఇక్కడే కొంటే చాలా చీప్గా దొరుకుతూ ఉన్నాయి. గండకి నది నుండి సేకరించిన సాలిగ్రామాలు కూడా ఇక్కడ చాలా షాప్స్లో దొరుకుతాయి. కరెక్ట్గా చూసి తెలుసుకొని తీసుకుంటే బెటరు. మేమైతే ఇంకా ముక్తినాథ్ దర్శనం చేసుకోలేదు కాబట్టి తిరిగి వచ్చేటప్పుడు కొందామని మేము అప్పుడైతే ఏమీ షాపింగ్ చేయలేదు.
ఇక్కడ కనిపిస్తున్నదే కేవ్ లోపలికి ఎంటర్ అవ్వడానికి ఎంట్రీ గేటు. ఒక్కొక్కరికి నేపాలీ రూపీస్ లో అయితే 100 రూపీస్, ఇండియన్ రూపీస్ లో అయితే 80 రూపీస్ అవుతుంది. ఈ ఆలయం పేరు గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ టెంపుల్ అని. పేరులోనే ఉన్నట్టు ఒక గుహ లోపల లింగాకారంలో శివుడు కొలువై ఉంటాడు. ఇప్పుడు మనము కేవ్ లోనికి ఎంటర్ అవుతూ ఉన్నాము. కేవ్ లోనికి వెళ్ళడానికి కొద్దిగా మెట్ల దారి ఉంది. ఈ మెట్ల దారి అంతా కూడా కాట్మండ్ సంస్కృతికి సంబంధించిన చిత్రాలు అనేకము ఉన్నాయి. చూడ్డానికైతే దారి చాలా అందంగా అనిపించింది. ఇంకా కొద్దిగా లోపలికి వెళ్ళే కొద్దీ రైట్ సైడ్ అంతా కూడా చిన్న చిన్న గూళ్ళ లాంటి మందిరం లాంటి నిర్మాణాలలో కొన్ని దేవతామూర్తులను కూడా ఉంచారు. దేవతామూర్తులు అన్నీ కూడా చక్కగా కళగా ఉన్నాయి. అయితే ఎవరెవరు అని మాత్రం అర్థం కాలేదు. అలా కొద్ది దూరం దిగిన తర్వాత మనము గుహలోనికి వెళ్ళడానికి ద్వారం వస్తుంది. ఇక గుహలోనికి వెళ్ళేటప్పుడు చెప్పులంతా కూడా బయటనే వదిలేసి వెళ్ళాల్సి ఉంటుంది. చూస్తున్నారు కదా, బయట ఎంత విశాలంగా ఉన్నప్పటికీ గుహలోనికి వెళ్ళడానికి కేవలము అతి చిన్న ద్వారం మాత్రమే ఉంది. ఇక లోపలికి వెళ్లితే లైటు, ఆక్సిజన్ లెవెల్స్ కూడా కొద్దిగా తక్కువ ఉంటాయి అని చెప్పారు. చూడాలి ఎలా ఉంటుందో. అందరూ అలా రైట్ సైడ్కు వెళ్తూ ఉన్నారు కదా, ఆ రైట్ సైడ్లో ఉన్న మెట్ల ద్వారా కిందికి దిగినప్పుడు గుప్తేశ్వర ఆలయము కింద ఉంటుంది. దాదాపు 100-150 మెట్లు వరకు దిగాల్సి ఉంటుంది. ఎంట్రన్స్ దగ్గర ఈ విధంగా ఒక గణేశుని విగ్రహం ఉంది. మమ్మల్ని తీసుకుని వెళ్ళిన గైడ్ మమ్మల్ని మొదటగా ఆ రైట్ సైడ్ ఉన్న మెట్ల దారి గుండా కాకుండా ఈ విధంగా కౌ షెడ్ అనే దారి గుండా తీసుకుని వెళ్ళాడు. ఈ దారిలో కూడా కొద్దిగా మెట్లు, సందు లాంటి గుహ లోపల కొద్ది దూరము నడిచాము. వెళ్తూ ఉన్న దూరం అంతా కూడా గుహ లోపల లైమ్ స్టోను, బేసాల్ట్ రాళ్లతో ఏర్పడిన విచిత్రమైన వివిధ రకాలైన ఆకృతులు ఎంతో అద్భుతంగా అనిపించాయి. లోపలంతా చాలా చీకటిగా ఉండడం చేత, అక్కడక్కడ కొన్ని లైట్స్ మాత్రమే ఉండడం చేత ఇంత మాత్రమే లోపల మనము చూడగలుగుతాము. అక్కడ చూస్తున్నారు కదా, మహాదేవ్ టెంపుల్కి కిందకు వెళ్తున్న వాళ్ళు, తిరిగి చూసేసి వస్తున్న వాళ్ళు అక్కడ కనిపిస్తూ ఉన్నారు. మేము ఇప్పుడు కౌషెడ్ లోపలికి వెళ్తూ ఉన్నాము. మనము 10 రూపాయలు ఇచ్చి గోళీ తీసుకొని ఆ పైపులో వేయగానే అక్కడ ఉన్న బొమ్మ ఆవు స్తనాల నుండి పాలు స్రవించి కింద ఉన్న శివలింగం పైన అభిషేకం చేస్తుంది. ఆ అభిషేకాన్ని వాళ్ళు అక్కడ వీడియో తీయనివ్వలేదు. ఈ విధంగా అభిషేకాలు చేసుకున్న తర్వాత మేము అందరూ వెళ్తున్న మెట్ల మార్గంలోకి వచ్చి కలుసుకున్నాము. ఇక కిందికి కొన్ని మెట్లు దిగాల్సి ఉంది గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయము చేరుకోవాలి అంటే. ఇక్కడ ఉన్న గుహ అయితే వేల సంవత్సరాల నుండి ఉంది. కానీ ఇక్కడ గుప్తేశ్వర్ మహాదేవ్ ఆలయం మాత్రము కేవలము 40 సంవత్సరాల క్రితం మాత్రమే నిర్మించబడింది. ఒక పూజారికి కలలో ఈ లింగము కనిపించి తానక్కడ గుహలో మారుమూల ఉన్నానని, తనను వెలికి తీసి పూజలు చేయాల్సిందని చెప్పడంతో మేల్కొన్న ఆ పూజారి అక్కడ ఉన్న కొండను తవ్వడం ప్రారంభించాడు. కొండను చాలా రోజులు చాలా కష్టపడి తవ్విన తర్వాత గుప్తేశ్వర్ లింగము బయటపడింది. చీకటి గుహలో ఎక్కడో లోపల సహజంగా స్వయంభుగా వెలిసిన నిలువెత్తు మహాదేవ్ లింగాన్ని చూసిన తక్షణము ప్రతి ఒక్కరూ భక్తి పార్వశ్యంలో మునిగిపోతారు. పూజారికి కలలో కనిపించిన విధంగానే గుహలో గుప్తేశ్వర మహాదేవ్ ఉండడము ఒక ఆశ్చర్యము. గుప్తేశ్వర్ మహాదేవుని దర్శించినంతనే మన గుహలో ప్రయాణము ఆగిపోదు. మనము మహాదేవును దాటి ఇంకా ముందుకు గుహలోకి వెళ్లాల్సి ఉంటుంది. గుహ లోపలికి వెళ్లే దారి అంతా కూడా ఇదే విధంగా ఉంటుంది. ఏదో సినిమా సెట్టింగ్స్ చూసినట్లు ఉంది కదా, కానీ ఇది రియల్ గా సహజంగా ఏర్పడిన గుహ. ఇక్కడ ఒక వైపు ఉన్నది సహజమైన గుహ కాగా ఇంకొక వైపు గుహకి సపోర్ట్ గా గోడలాగా కట్టారంట. ఇంతకు మనం ఎక్కడికి వెళ్తున్నాం అనే కదా మీ డౌట్. రండి, ఇప్పుడు ఒక విచిత్రమైన ప్లేస్ కి మనం వెళ్ళబోతూ ఉన్నాము. గుహ లోపల పైభాగం నుండి ఎక్కడి నుంచో నీళ్లు కారుతూ ఉండడంతో ఈ విధంగా ఫ్లోరింగ్ అంతా కూడా ఎప్పుడు తడిగా ఉంటుంది అక్కడ. ఇప్పుడు మనము అక్కడ మెట్ల దారి కనిపిస్తూ ఉన్నది కదా కిందకి, ఆ మెట్ల గుండా కిందికి వెళ్లాల్సి ఉంటుంది. లోపల గుహ చాలా చీకటిగా ఉంటుంది, అందుకే ఇక్కడ వీడియో కూడా సరిగ్గా రావడం లేదు.
మీరే చూసి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ వచ్చే వాళ్ళు వస్తూ ఉంటే వెళ్ళే వాళ్ళు వెళ్తున్నారు. మెట్లు చాలా సన్నగా ఉంటాయి, అది కాకుండా మెట్లు చాలా ఊగుతూ కూడా ఉన్నాయి. చాలా భయం వేసింది వెళ్తూ ఉంటే. ఇక అలా కిందికి దిగిన తర్వాత ఒక వైపుకు వచ్చిన తర్వాత కనిపించే అద్భుతమైన దృశ్యం ఇది. పైన ఒక వాటర్ ఫాల్స్ పడుతూ ఉంటే ఆ వాటర్ ఫాల్స్ వాటరు ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నది ఆ సన్నని సందు ద్వారా. లోపల గాలి వెలుతురు చాలా తక్కువగా ఉంటాయి కాబట్టి అందరము వెళ్ళి వచ్చేసరికి బాగా తడిచి ముద్దైపోతాము. ఇక్కడ సన్నని దారిలో కనిపిస్తున్న వాటర్ ఫాల్స్ కి ఇదే వీడియోలో ఇక ముందు చూడబోయే ఇంకొక వాటర్ ఫాల్స్ కి మధ్యలో ఒక మిస్టీరియస్ సంబంధం ఉంది. అది ఏంటో ముందు ముందు తెలుస్తుంది. ఆ వాటర్ ఫాల్స్ చూసుకొని కొద్దిసేపు అక్కడే ఉన్న తర్వాత తిరిగి అదే దారిలో వెనక్కి పైకి వచ్చేస్తాము. గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ మెయిన్ ద్వారం నుండి బయటకు వచ్చి ఆ మెయిన్ రోడ్ దాటి యువతల వైపుకు వచ్చి 50 మీటర్లు వెనక్కి నడిచినంతనే మనకి డేవిస్ ఫాల్స్ అనే ఒక ప్రదేశము కనిపిస్తుంది. ఇక్కడ ఎడమ వైపుకి లోపలికి వెళ్ళాలి. ఇక్కడ కూడా అంతే, గుప్తేశ్వర్ మహాదేవ్ టెంపుల్ లాగానే ఫాల్ వరకు వెళ్ళే వరకు కూడా ఎన్నో బీడ్స్ రుద్రాక్షలు అమ్మే షాపులు విపరీతంగా ఉంటాయి. ఈ షాప్స్లో కూడా రేట్స్ చీప్గా ఉండడమే కాకుండా మంచి క్వాలిటీ కూడా చాలా దొరుకుతాయి. అయితే చూసి కరెక్ట్గా ఉన్నవి ఒరిజినల్వి తీసుకోవాల్సి ఉంటుంది. చిన్న చిన్న కంచు విగ్రహాలు ఒక్కొక్కటి 50 రూపాయలంట. ఇలా కుప్పలుగా పోసి అమ్ముతూ ఉన్నారు ఇక్కడ. ఇప్పుడు మనం చూడబోతున్న వాటర్ ఫాల్స్ పేరు డేవిస్ ఫాల్. పచ్చని ప్రకృతి మధ్య పైనుంటి జాలువారే జలపాతం అందాలు ఎక్కడైనా అద్భుతంగానే ఉంటాయి. అయితే ఇక్కడ ఉన్న జలపాతంకి ఆ పేరు రావడం వెనుక ఒక ట్రాజడీ అయిన కథ ఉంది. 1961 సంవత్సరము జూలై 31వ తేదీ డేవిస్ అనే ఒక స్విస్కు చెందిన ఒక మహిళ ఈ వాటర్ ఫాల్ వెనుకనే ఉన్న నీటి కాలువలో స్నానం చేస్తూ ఉంటుంది. దురదృష్టవశాత్తు నీటి ఒరవడికి నీటితోనే వెళ్లి ఆ ఫాల్ లో పడిపోతుంది. ఆ తర్వాత ఆమె భర్త అందరూ కలిసి ఆమె బాడీ కోసము ఎంత వెతికినా కనిపించదు. ఒక రోజు తర్వాత ఆమె బాడీ ఇంతకు ముందు మనము గుప్తేశ్వర్ మహాదేవ్ కేవ్ లో వాటర్ ఫాల్స్ లాగా పడ్డం చూసాం కదా, ఆ ప్రదేశానికి దగ్గరలో ఆ కేవ్లో పడి ఉంటుంది. అప్పటి వరకు ఈ వాటర్ ఫాల్స్ వాటర్ ఎక్కడికి వెళ్తాయో, ఆ కేవ్లోంటి వాటర్ ఫాల్స్ ఎక్కడి నుండి వస్తుందో ఎవరికి తెలిసేది కాదు. ఈ సంఘటన జరిగిన తర్వాత ఈ వాటర్ ఫాల్స్కి కేవ్లో ఉన్న వాటర్ ఫాల్స్కి సంబంధం ఉందని తెలుసుకున్నారు. అందుకే అప్పటి నుండి అక్కడ ప్రాణాలు పోగొట్టుకున్న స్విస్ మహిళ పేరు పైన ఈ వాటర్ ఫాల్స్ కి డేవిస్ ఫాల్ అని నామకరణం చేశారు. ఇదేనండి కేవ్ లో ఉన్న వాటర్ ఫాల్స్ కి ఈ వాటర్ ఫాల్స్ కి ఉన్న మిస్టరీ కనెక్షన్. ఇంతటితో ఈ వీడియో అయిపోయింది. పోఖ్రాలోని ఇంకొక మంచి ప్లేస్ తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ఇంతవరకు విజ్జి విండోస్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా అంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.